అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత పసిడి ధర పెరుగుతోంది. ట్రంప్ తీసుకుంటున్న వరుస సంచలన నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లు బెంబేలెత్తుతున్నాయి. మదుపరులంతా గోల్డ్ ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దిగుమతి సుంకాలను ట్రంప్ భారీగా పెంచారు. దీంతో పెట్టుబడిదారులంతా ఒక్కసారిగా పసిడి వైపు మొగ్గు చూపడంతో గోల్డ్ ధర రోజురోజుకు పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకున్నట్టుగానే భారత్ సహా ప్రపంచ దేశాలపై టారిఫ్ల మోత మోగించారు. ఈ టారిఫ్ల భయాల నేపథ్యంలో కొంతకాలంగా అటు ఇటు అవుతున్న స్టాక్ మార్కెట్లు ఇప్పుడు మరింత వేగంగా పతనమవుతున్నాయి. ఇదే సమయంలో సేఫ్ పెట్టుబడిగా బంగారం కనిపించడంతో పుత్తడి ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటికే భారత దేశీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 90,000 దాటి పరుగులు పెడుతోంది. ఇప్పుడు సుంకాల దెబ్బతో రాబోయే రోజుల్లో 1,00,000 మార్కు దాటుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి కంటే బంగారంలో పెట్టుబడి పెడితే డబ్బు సేఫ్ గా ఉంటుందని మదుపరులు భావిస్తున్నారు. ప్రపంచ టారిఫ్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందున్న సవాళ్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు బంగారం ధరను పెంచుతున్నాయని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో 2 సార్లు రేట్ల కోత చేపట్టనున్నట్లు వార్తలు వినిపించడంతో మార్కెట్లో బంగారం ధర 1,00,000 మార్కు దాటే అవకాశం ఉందని కామా జ్యువెలరీ ఎండీ కోలిన్ షా అభిప్రాయపడ్డారు. మరోవైపు అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధరలు సులువుగా $4,000 నుంచి $4,500లకు చేరుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ కిషోర్ నార్నే వెల్లడించారు. ఇదిలా ఉంటే మరికొంతమంది మాత్రం బంగారం ధరలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బంగారం వేగంగా పెరిగిందని, అందుకు అనుకూలించిన కారణాంశాలు అన్నీ జరిగిపోయాయని అవాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ చింతన్ మెహతా అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలతో ఆర్థికపరమైన అనిశ్చితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంలో పెట్టుబడులు శ్రేయస్కరమని భావిస్తున్నారు. దీంతోనే గోల్డ్ ధరలు విపరీతంగా పెరగడంతో పాటు రూపాయి క్షీణతకు ఓ కారణంగా మారిందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం గోల్డ్ ఔన్స్ ధర $3,132లకు చేరింది. ఇక అమెరికాలో గోల్డ్ ఫ్యూచర్స్ లో ఔన్స్ ధర ప్రస్తుతం $3,164గా ఉండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బంగారం 94,000 మార్కుని దాటింది. ఈ ఏడాది జనవరిలో 79,390గా ఉన్న పసిడి 3 నెలల వ్యవధిలో 18% పెరగటం గమనార్హం. ఇటీవల కాలంలో అమెరికాలో రష్యన్ భయాలే కావచ్చు, టారిఫ్ సుంకాలు విధించడం వల్ల ప్రపంచ దేశాల వాణిజ్య పరిస్థితుల్లో వచ్చినటువంటి ప్రభావమే కావచ్చు, వీటన్నిటి మూలంగా బంగారం ధరలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉందంటలో ఏ విధమైన సందేహం లేదు. రానున్నటువంటి 2 మాసాల కాలంలోనే బంగారం 10 గ్రాముల ధర $1,00,000 దాటేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. అంతేకాకుండా రానున్నటువంటి ఒక 2 సంవత్సరాల లోపే బంగారము 1,20,000 లేదా 1,25,000 కూడా అయ్యే అవకాశం ఉంది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఆల్ టైమ్ హైలో కదలాడుతున్న గోల్డ్ రేట్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు మరింత పరుగులు పెట్టించే వీలుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరి ఇదే జరిగితే 24 క్యారెట్ 10 గ్రాములు $1,00,000కు దాటేసే రోజు ఎంతో దూరంలో లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.